నమస్తే అండి. ఈరోజు మనం వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. చాలా సింపుల్ ప్రాసెస్లో, చాలా క్విక్ ప్రాసెస్లో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ మనం ఎలా తయారు చేయాలో చూసేసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వదేశీ స్పెషల్స్. నేను మీ శ్యామల. ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ కేజీ రైస్, బాయిల్ రైస్ అండి, బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక 2 చిన్న క్యారెట్స్ అన్నమాట, చిన్న క్యారెట్ తురుము, ఇంకా పచ్చిమిర్చి తురుము, తర్వాత ఉల్లి పొరక, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నమాట, అది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఉల్లిపాయ తురుము, గరం మసాలా, మిరియాల పొడి, ఒక 6 ఎగ్స్. ఇప్పుడు ముందుగా కడాయి తీసుకుని అందులో ఒక 30 ml ఆయిల్ వేసుకుని అది హీట్ అయ్యాక మన దగ్గర ఉన్న 6 ఎగ్స్ పగలగొట్టి ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకుని అది కొంచెం బబుల్ అవుతున్నట్టు ఇట్లా అవుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడే హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే అలా కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి ముక్కలుగా వస్తుందన్నమాట. అందుకే హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇది ఇలా అట్ల కడతో కలుపుతూ ఉండండి. మొత్తం అంతా కూడా ముక్కల కింద తయారవుతుంది. ఎగ్ అంతా కూడా ఇలా ముక్కలుగా తయారైన తర్వాత మధ్యలో కొంచెం ఖాళీ చేసుకొని అందులో ఇలా ఆయిల్ మొత్తం చుట్టుపక్కల నుంచి వస్తూ ఉంటుంది. అప్పుడు మన దగ్గర ఉన్న ఉల్లి ముక్కలు వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఉల్లి ముక్కలు అవసరం లేదండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఇలా ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఉల్లి ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. బయటకు వచ్చేసిన తర్వాత అందులో ఉన్న నూనెతోనే వేరే నూనె వేసుకోకుండా ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటున్నప్పుడు మన దగ్గర తగినంత ఉప్పు, అంటే నేను ఇక్కడ ఈ ఉల్లిపాయ ముక్కలకి, ఈ ఎగ్ మిక్స్చర్కి సరిపడేంత ఉప్పుని మాత్రమే వేసుకుంటున్నాను. ఎందుకంటే బాయిల్ రైస్లో ఆల్రెడీ రైస్ బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ వేసుకున్నాను అనమాట. ఒకవేళ మీరు రైస్లో సాల్ట్ మిక్స్ చేయనట్లయితే ఇందులోనే మీకు రైస్కి ఇంకా ఎగ్ మిక్స్చర్కి సరిపడేంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయాక మన దగ్గర ఉన్న మిరియాల పొడి, గరం మసాలా, ఇంకా కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి, అందుకే కొంచెం తక్కువే వేసుకుంటున్నాను ఇక్కడ. మీరు ఇంకా కావాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ కారం వేసుకోవచ్చు. ఈ విధంగా కారం వేసుకొని మొత్తం 3 కూడా కలుపుకోవాలి. కలుపుకుంటే ఎగ్ మిక్స్చర్కి ఈ ఫ్లేవర్ మొత్తం కూడా పట్టేస్తుంది అన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత అలా కలుపుతూ ఉండగా ఇప్పుడు మన దగ్గర ఉన్న స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుని వీటిపైన వేసుకోవాలి. వేసుకొని ఉంటే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు, కొత్తిమీర ఉన్నాయి, సో అది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని సిమ్లో పెట్టేసుకొని మన దగ్గర ఆల్రెడీ బాయిల్ అయిన రైస్ ఉంది కదా, అది ఈ విధంగా పొడిగా చల్లుకుంటూ వేసుకోవాలి. చూసారా, ఇదిగో ఈ విధంగా వేసుకుని మరీ ఎక్కువగా కలపకుండా మొత్తం ఆ ఎగ్ మిక్స్చర్ అంతా కూడా కింద నుంచి పై వరకు కలిసేలాగా లైట్గా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, చాలా సింపుల్గా అయిపోయింది కదా ఎగ్ ఫ్రైడ్ రైస్. సో మీరు కూడా తప్పకుండా ఇంతే సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోండి. మంచిగా టేస్ట్ చూడండి, రెస్టారెంట్ స్టైల్లో చాలా మంచి టేస్ట్తో ఉంటుంది. ఒకసారి మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, శ్యామల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.